ఆసియా కాంటినెంట్లో, ఆసియా ఖండంలో అకార్డింగ్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్య విలువల విషయంలో భారతదేశానికి గొప్ప పేరు ఉన్నది. భారత రాజ్యాంగం పవిత్రమైనది. మిత్రులారా, నేడు 2024 జనరల్ ఎలక్షన్స్ సందర్భం కాబట్టి 1,00,000 పనులున్నా, కోటి పనులున్నా తప్పకుండా ప్రతి ఒక్కరూ మే నెల 13వ తేదీన ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు అర్హత ఉన్న ఫీమేల్ కానీ మేల్ కానీ ప్రతి ఒక్కరూ, ఏ కులము కానీ ఏ మతము కానీ తప్పకుండా 1,00,000 పనులున్నా సరే తప్పకుండా ఓటింగ్ నా పొద్దు, పోలింగ్ నా పొద్దు, పోలింగ్ రోజున ఓటు వేసి తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన భారతదేశంలో రాజ్యాంగాన్ని మనము పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు విలువ, ఓటు అనేది మీరు బ్యాలెట్ బాక్స్లో పోల్ చేసిన తర్వాతే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం యొక్క విలువ అందరికీ తెలుస్తుంది. మిత్రులారా, పోలింగ్ బూత్లో వెళ్ళిన తర్వాత ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ ప్రశాంతంగా ఓటు పోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సిబ్బంది మీకోసం, పోలీస్ వ్యవస్థ మీకోసం, ఎలక్షన్ కమిషన్ మీకోసం. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పోలింగ్ బూత్లో భయపడకుండా, ఎదపడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా గ్రీన్ సిగ్నల్తో, గ్రీన్ సింబల్తో మీకు ఈవీఎం ఆహ్వానం పలుకుతుంది. మీరు మీకు నచ్చిన సింబల్ పైన, నచ్చిన పార్టీ సింబల్ పైన బటన్ నొక్కిన తర్వాత ప్రశాంతంగా నొక్కవలసిన అవసరం ఉంది. బీఫ్ అనే శబ్దం వస్తుంది. ఆ కార్యక్రమాలపైన, ఆ ఫంక్షన్ పైన తప్పకుండా దృష్టి పెట్టండి. సమస్య ఏదైనా వస్తే పోలింగ్ ఆఫీసర్కు తెలియజేయండి. పోలింగ్ ఆఫీసర్, పోలింగ్ సిబ్బంది మీకోసమే కాబట్టి ప్రతి పోలింగ్ బూత్లో త్రూఅవుట్ ఇండియా పోలింగ్ ఆఫీసర్ మీకు తప్పకుండా సహకరిస్తాడు. ప్రశాంతత చాలా చాలా అవసరము. అది పెద్ద పని ఏం కాదు, చిన్న పని అన్నమాట. మనం ప్రశాంతంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మిత్రులారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా మనము ఈ అగ్నిపర్వతం లాంటి వేసవి కాలంలో భయపడకుండా ఓటు పోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాము, నేడు వేసవి కాలం చాలా భయంకరంగా ఉంది. అయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ రఘుగారెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుత పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ వేసవి కాలంలో ఓటర్స్ను కన్విన్స్ చేయడానికి మీ దగ్గరకు వస్తున్నారు. వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. చెప్పడం ఏమిటంటే, సామాన్య వ్యక్తితో సహా విఐపీల వరకు ఎలక్షన్లో వారి విధి నిర్వహిస్తున్నారు. ఇక వారితో పాటు పోలీస్ సిబ్బంది ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అందరూ శ్రమ పడుతున్నారు. కాబట్టి ఈ శ్రమను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రాణంలో ఉన్నా సరే మనం చూస్తుంటాము, పోలింగ్ కేంద్రాలలో మొత్తం భారతదేశంలో చూస్తుంటాము. మిత్రులారా, వికలాంగులు, కళ్ళు లేని బ్లైండ్ పర్సన్స్, ఓల్డ్ ఏజ్ 90, 80, 85, 95 కొన్ని సందర్భాల్లో దైవం సహకరిస్తే, అల్లా సహకరిస్తే
99 ఏజ్ ఉన్న వ్యక్తులు కూడా పోలింగ్ కేంద్రానికి వారి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారంతో వచ్చి ఓటు వేసిపోతున్నారు. కాబట్టి మనము విమర్శలు చేస్తే, వృధా మాటలు మాట్లాడితే రాష్ట్రాలు, మన దేశం బాగుపడదు. విమర్శలతో సమస్యల పరిష్కారం కావు. ఓటు అనేది నిర్భయంగా, గర్వంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా బ్యాలెట్ బాక్స్లో మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే దేశం బాగుపడుతుంది. 100% ఓటు వేయండి. ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టిన ఎన్నికల ప్రక్రియ, ఎలక్షన్ యాక్టివిటీ, ఎలక్షన్ కార్యకలాపం కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఒక కార్యక్రమం కాబట్టి, సర్గర్మి కాబట్టి, యాక్టివిటీ కాబట్టి, దాన్ని మనమంతా ప్రజాస్వామ్యం కోసం, భారతదేశం కోసం, దేశ శాంతి కోసం, దేశం బంగారు బాటలో ఉండాలంటే మీ అభిప్రాయాలు బ్యాలెట్ బాక్స్ ద్వారా తప్పకుండా బయట పెట్టవలసిన అవసరం ఉంది. మీ అభిప్రాయం మీ మనసులో ఉంటే సమస్యల పరిష్కారం కావు. ఇరిగేషన్ కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ, సాంకేతిక వర్గం కానీ, సాంకేతిక వ్యవస్థ కానీ, టెక్నాలజీ కానీ, మైండ్స్ కానీ, ఏదైనా కానీ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుపడాలంటే మీకు నచ్చిన పార్టీకి, నచ్చిన వ్యక్తికి మీరు తప్పకుండా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే మీకు గుర్తింపు వస్తుంది, మీకు విలువ వస్తుంది. మిత్రులారా, దయచేసి ఏ కులము కానీ, ఏ మతము కానీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు కుల మత తేడా లేకుండా, ఆడమగ తేడా లేకుండా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా భయపడకుండా ప్రశాంతంగా మీరు తప్పకుండా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది మిత్రమా ఒక రహస్యం, నీ మనసులోనే ఉండాలి. ఓటు అనేది ఒక సీక్రెట్, ఓటు అనేది ఒక రాజు అన్నమాట, నీ మనసులోనే ఉండాలి. ఏ గుర్తుకు, ఏ పార్టీకి ఓటు వేస్తున్నావు, ఏ పార్టీకి అధికారం ఇస్తున్నావు, అది నీ మనసులో ఉండాలి. ఎందుకంటే కాలం మారింది కాబట్టి, ఓరి దేవుడా, కాలం మారింది కాబట్టి మనము మన మాట మనసులో పెట్టుకొని తప్పకుండా బ్యాలెట్ బాక్స్ ద్వారా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలకు, భారతదేశానికి తెలియజేయండి ఎటువంటి నాయకత్వం మీకు అవసరము. శాంతి కోసం, ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, అభివృద్ధి కోసం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించే పార్టీ కోసం, మిత్రులారా, పేద వర్గాలకు సహకరించే పార్టీ కోసం, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే పార్టీ కోసం, ఉద్యోగస్తులకు, అధికారులకు సామరస్యంగా వారి సమస్యలు పరిష్కరించి వారితో పాటు ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుని పోయే నాయకత్వానికి, పార్టీకి మీరు తప్పకుండా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మిత్రమా, మరోసారి చెప్తున్నాను, విమర్శలు చేస్తే खट्टी मीठी बातों से प्रॉब्लम सॉल्व नहीं होता, वोट देने की जरूरत है. మీరు చేదు కానీ, మిత్రులారా, సాల్టెడ్ కానీ, స్వీట్ కానీ మాటలతో పని జరగదు. ఓటు మీరు 100% ఓటు వేస్తే ప్రపంచ దేశాలు గర్విస్తాయి, భారతదేశం గర్విస్తుంది. మన భారత రాజ్యాంగం బలమైన రాజ్యాంగం. సెక్యులర్ వ్యవస్థకు, హిందూ ముస్లిం ఐక్యతకు, అన్ని వర్గాల ఐక్యతకు పెట్టిన పేరు మన భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దాని విలువ ప్రపంచ దేశాలకు తెలియజేయండి. అరే, భారతదేశంలో శాంతియుత వాతావరణంలో మంచి నాయకత్వాన్ని, మంచి పార్టీని మనము రోజుల్లో తెచ్చుకున్నాము, అధికారం వారికి అప్పచెప్పినామనే మాట ప్రపంచ దేశాలకు, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి తెలియజేయాలంటే తప్పకుండా ఓటు హక్కును మనము సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఓటు అనేది మీరు ఉపయోగిస్తేనే, ఓటు హక్కును వాడుకుంటేనే మీకు ఆత్మశాంతి ఉంటుంది, దేశానికి ఆత్మశాంతి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి 1,00,000 పనులున్నా, కోటి పనులున్నా తప్పకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ శాంతిని, దేశ అభివృద్ధిని, దేశ ఐక్యతను, దేశ రాజ్యాంగాన్ని, దేశంలో ఉండే సెక్యులర్ భావాలను, జాతీయ భావాలను, నేషనల్ ఫీలింగ్స్ను, దేశభక్తిని తప్పకుండా కాపాడండి. మిత్రులారా, దేశభక్తి అంటే చరిత్రలో జరిగిన ఒక సన్నివేశం చెప్పి నేను విరమిస్తున్నాను. మిత్రులారా, మన భారతదేశం యొక్క చరిత్ర తీసుకుంటే మిత్రులారా, దేశం పైన యుద్ధాలు వచ్చినప్పుడు ఒక అంధుడు, ఒక బ్లైండ్ పర్సన్, యువకుడు మిలిటరీ యుద్ధం కోసం వారి గ్రామాల నుండి బయలుదేరుతూ ఉంటే, ఎంతో బ్రహ్మాండమైన స్థాయిలో బయలుదేరుతూ ఉంటే వారి
వారి దగ్గరకు చేరి వారిలో చేరుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైంటే ఆ ఆర్మీ ప్రొసెషన్ దగ్గర పడింటే ఆ కళ్ళు లేని యువకుడు బ్లైండ్ యూత్ పర్సన్ అన్నమాట తొందరగా అడుగులు వేసి ముందుకు పోతా ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి అడ్డపడుతుంది. అమ్మ నాన్న నీకు కళ్ళు లేవు, నువ్వు యుద్ధం చేయలేవు, నీ దేశభక్తికు మేము సలాం చేస్తున్నాము, మేము నమస్తే పెడుతున్నాము, నిజంగా నీ మనసులో దేశభక్తి ఉంది, అయినా కానీ కళ్ళు కనపడవు కాబట్టి నువ్వు వెళ్ళకు నాయనా అని వాడి అమ్మ అభ్యర్థిస్తుంది. అప్పుడు కొడుకు అంటాడు, కళ్ళు లేని యువకుడు అంటాడు, బ్లైండ్ పర్సన్ ఏమంటాడంటే, అమ్మ నాకు కళ్ళు లేవు, కనబడుతుంది నిజమే, కానీ నేను యుద్ధరంగంలో వెళ్ళిన తర్వాత శత్రు సేనల ఒక గుండును నేను లాస్ చేయగలను. వారు పేల్చే తుపాకీలో గుండు ఉంటుంది, ఆ గుండు నా ఛాతీలో దూరిన తర్వాత కనీసం ఒక గుండైన శత్రుసేనకు లాస్ చేయగలుగుతానని ఎంత గర్వంగా చెప్తాడు. దయచేసి అర్థం చేసుకోండి. బ్లైండ్ పర్సన్లో కళ్ళు కనపడవు, ప్రపంచాన్ని చూడలేడు. ఏ విధంగా దేశభక్తి ఉంది. మనము తుపాకులు పట్టుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం లే. భారతదేశం యొక్క పరిసరాలలో బౌండరీస్లో బార్డర్ ఏరియాలో చేరుకోవాల్సిన అవసరంగా ఇంట్లో ఉండి, మీ గ్రామాల్లో ఉండి, మీ పట్టణంలో ఉండి, మీ నివాసంలో ఉండి, మీ పనులు మీరు చేసుకుంటూ, రోజువారీ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటూ తప్పకుండా మీ పోలింగ్ స్టేషన్కు హాజరయ్యి తప్పకుండా ప్రశాంతంగా ఓటు వేయండి. పోలింగ్ బూత్లో పోలింగ్ అధికారి మీకు తప్పకుండా సహకరిస్తాడు. నిత్యం పొద్దున 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పోలీస్ సిబ్బంది కానీ, ఎన్నికల సిబ్బంది కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ, విజిట్లకు వచ్చే పెద్ద గొప్ప చిన్న అధికారులు కానీ మొత్తం మీకు సహకరిస్తారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఓటు హక్కు అనేది ఒక కత్తి లాంటిది, తుపాకీ గుండు లాంటిది. తప్పకుండా దాన్ని మనము బ్యాలెట్ బాక్స్లో వేస్తూనే ప్రజాస్వామ్యాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోగలము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిరంతరం ప్రజా చైతన్య కార్యక్రమాల రథ సారథిగా జాతీయ స్థాయిలో ప్రతి సమస్య పైన స్పందిస్తున్న మీ భారతీయుడు, ఇండియన్ సున్నీ ముస్లిం. జై భారత్, జై హింద్.